పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. ఈ తనిఖీల్లో 50 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా 4 పాత నేరస్తులను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు పోలీస్ స్టేషన్లో చూయించి వాహనాలు తీసుకువెళ్లవచ్చని మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి చెప్పారు. ఈ తనిఖీల్లో కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈకో సెక్షన్ కాలనీలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దీనికి టోటల్గా డీసీపీ, అడిషనల్ డీసీపీ అండ్ ఏసీపీ అండ్ అదర్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ 8 మంది అండ్ ఎస్ఐస్ 16 మంది అండ్ అదర్ స్టాఫ్ ఇంక్లూడింగ్ ఎయిర్ ఫోర్స్, సిపి గారి ఫోర్స్తో సహా టోటల్ ఒక 158 మెంబర్స్తో ఈ ఆపరేషన్ సర్చ్ అనేది జరిగింది. సో ఈ బేసిక్గా ఈ కాలనీని సెలెక్ట్ చేసుకోవడానికి, ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అన్నీ కూడా 60 యార్డ్స్లో ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడో ఈకో సెక్షన్కి అలాట్ చేసి ఉన్నారు. సో అలాట్ చేసిన వాళ్ళు వేరు ఉన్నారు, ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఇప్పుడు వేరు ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్నారు అండ్ మోస్ట్లీ ద వర్కర్స్ ఈ ఐకామ్ తర్వాత అదర్ చల్లపల్లి ఏరియాలో, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. సో అదర్ స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి, ఆల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి సో వాళ్ళ యాక్సిడెంట్స్ ఎవరు ఏంటి అనేది ఒకసారి సర్చ్ చేయడానికి ఈ కాలనీని సెలెక్ట్ చేసుకున్నాము. సో మాకు ఈ సర్చ్లో దాదాపు ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ లిక్కర్ కానీ, తర్వాత గుట్కా, సిలిండర్స్ ఇవన్నీ దొరికాయి. ఆ విధంగానే వెహికల్స్ కూడా అన్నీ సర్చ్ చేస్తే దాదాపు 58 వెహికల్స్ ఇప్పటి వరకు మనము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో బేసిక్ వైలేషన్స్ వచ్చేసి నెంబర్ ప్లేట్స్ సరిగా ఉండట్లేదు, ఇన్సూరెన్సెస్ లేవు, తర్వాత వ్యాలిడ్ డాక్యుమెంట్స్, అదర్ డాక్యుమెంట్స్ అనేది కూడా వాళ్ళ దగ్గర లేవు. సో కాబట్టి అవన్నీ కూడా సీజ్ చేశాము. అండ్ పెండింగ్ చలాన్స్ కూడా చాలా ఉన్నాయి. నెంబర్ ప్లేట్స్ అన్నీ కూడా కనపడకుండా, లేకుంటే నెంబర్ ప్లేట్ లేకుండా, లేకుంటే ఉంటే దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి పెట్టడం, ఈ విధంగా పెట్టుకొని తిరుగుతున్నారు.